అడలో వరకుతారు మాకు చాలా ఇబ్బంది అయింది. మీకు ఎంత ఆదాయం తక్కువ కావచ్చునా మున్పటికి ఇప్పటికి? 1000 రూపాయలు తక్కువైంది. 1000 రూపాయలు తక్కువైంది. మరి ఆ ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తారా మీరు? చూపిస్తాం. ఏ పార్టీకి ఇస్తారు? బరాబర్కి వస్తాం. కేసీఆర్కి వస్తాం. కేసీఆర్కి ఇస్తారు. ఎంపీ ఎలక్షన్లు అయితే ఇప్పుడు ఇండ్లు అన్నాడు, అవి చాలా అన్నాడు రేవంత్ రెడ్డి, పింఛన్ అన్నాడు, ఇంతవరకు ఏం చేస్తలేడు. 500 అన్నాడు, 950 కట్టించుకుంటారు. మరి మొన్న ఇంకా దానివల్ల దెబ్బ పడితే పడవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి అని కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుంది కాబట్టి వ్యక్తితో సంబంధం లేదు, కాంగ్రెస్ ఎవరైనా వస్తారంటారు. ఎంపీ ఎలక్షన్లు అంటేనే వ్యక్తితో పెద్ద సంబంధం ఉండదు, ఏదైనా పార్టీతోటే పోతుంది. పార్టీ ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ ఉంది రన్నింగ్ లా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఆ ఊపు ఉంది ప్రస్తుతానికి. అయితే సెంటర్లో అయితే మాక్సిమం బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయినా కూడా మోడీ వస్తుందని నేను అనుకుంటున్నా, వస్తేనే బాగుంటుంది. అలాంటప్పుడు మనం ఎంపీ కూడా ఈటల రాజేందర్కి ఇద్దామని చాలా మంది అంటారు. మీ పబ్లిక్ చాలా మంది అంటారు కానీ ఈటల రాజేందర్ అంటే ఈ సునీత మేడంకి ఇస్తామని ఊపు ఉంది. బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ అంటే ఎందుకంటే ఈటల రాజేందర్ మీద అభిమానమా లేకుంటే అట్లనేం లేదు, బీజేపీ మోడీ గారి పైన అభిమానం? అట్లా ఎట్లయినా అనుకోండి, బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ హావా నడిచింది కదా, తిప్పి కొడితే ఒక 3-4 మంత్స్ బ్యాకే మొత్తం కాంగ్రెస్ హావాతో సీఎంఏ రేవంత్ రెడ్డి అయిపోయింది. అలాంటప్పుడు కాంగ్రెస్ హావా నడవాలి కదా, బీజేపీ ఎందుకు అనుకుంటారు? ఏ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు. ఆటోలకు చాలా ఇబ్బంది అయింది అంటారు కదా, అంటే ఎట్లా ఇబ్బంది అయింది? మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల? ఫ్రీ బస్సు అడలో వరకుతారు మాకు చాలా ఇబ్బంది అయింది. మీకు ఎంత ఆదాయం తక్కువ కావచ్చునా మున్పటికి ఇప్పటికి? 1000 రూపాయలు తక్కువైంది. 1000 రూపాయలు తక్కువైంది. మరి ఆ ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తారా మీరు? చూపిస్తాం. ఏ పార్టీకి ఇస్తారు? బరాబర్కి వస్తాం. కేసీఆర్కి వస్తాం. కేసీఆర్కి ఇస్తారు. అది బీజేపీ సెంట్రల్లో వస్తుంది అంటారు కదా, మరి బీజేపీ చేయకుండా కేసీఆర్ ఎందుకంటారు? సెంటర్ అదే రావాలి, ఏదైతే మాకు కేసీఆర్ కావాలి. కేసీఆర్ రావాలా? అంటే మొన్న అనవసరంగా రేవంత్ రెడ్డికి ఓటేసిన అనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తుంది. అంటే ఆటో డ్రైవర్లకు అందరికి అనిపిస్తుంది. అందరికీ అనిపిస్తుంది. మరి మీరు డిమాండ్ చేసి నిన్న మన ధర్నా చేసారు కదా, మళ్ళీ ఎందుకు అది ఆగిపోయింది? నెలకు 15,000 కావాలి అది అని ధర్నాలు చేసారు కదా. అది ఓరే మర్చుకోలేదు కదా, అది మీ యూనియన్ ఉంటుంది కదా, ఇంకా ఓ పడుచుకొని అంతగా అయిపోయింది. అది మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. ఈడ ఎంపీ ఎవరు రావచ్చు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ పక్క టీఆర్ఎస్ వస్తుంది. అందరు బీజేపీ వస్తారు. అందరు బీజేపీ టీఆర్ఎస్ వస్తారు. ఆదాయం తక్కువైంది. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పెట్టి ఆటోలు అయితే ఆగమాగం, ఆటోలు ప్రైవేట్ వెహికల్ అయితే ఆగమాగం రోడ్డు మీద. అలవాటు ఏం చేస్తాం, తప్పదు కదా. మరి వేరే రాష్ట్రాల కర్ణాటకలో కూడా పెట్టారు, ఆడ ఆటో వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయాలి. మనకెందుకు ఇబ్బంది అని అంటారు. మనకంటే ఇక ఏదైనా కానీ ఇక ఉన్నా లేకుండా తోలుకోవాలి, ఎంతో 1000 రూపాయలు సంపాదించుకోవాలి, 500 తోలుకోవాలి కదా. ఇంటికాడకు చెట్టు వెళ్తుంది. ఇప్పుడు చిన్న కోలుకుంటారా? చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయిలే కానీ మా జీవనం వెళ్ళాలి కదా. ఓన్ కష్టం ఆడే ఓన్ తిండి ఆడే కదా. మరి ఎంపీ ఎలక్షన్స్ ఎక్కడ ఇస్తారు? ఎంపీ ఎలక్షన్లు అయితే ఇప్పుడు ఇండ్లు అన్నాడు, అవి చాలా అన్నాడు రేవంత్ రెడ్డి, పింఛన్ అన్నాడు, ఇంతవరకు ఏం చేస్తలేడు. 500 అన్నాడు, 950 కట్టించుకుంటారు. మరి మొన్న ఇంకా దానివల్ల దెబ్బ పడితే పడవచ్చు. మీరు మీ వ్యక్తిగత అభిప్రాయం? మా అభిప్రాయం అయితే ఎవరికి కేసీఆర్ అయితేనే వాళ్ళు లేని పెట్టిండు, వీళ్ళు చెప్పిన ఇంకా చేయలే. ఇచ్చారు సరిగా చేయలే. ఇంకా బాగా పెట్టి పీరి బస్సు పెట్టిండు. ప్రైవేట్ వాళ్ళు ఆటోలు టాటా బండి ఊళ్ళలో కూడా రైతులకు కరెంటు పోయి అది ఇబ్బంది పడుతుంది. కరెంటు గురించి అంటే కొంతమందికి వస్తుందంట, కొంతమంది వస్తలేదు అంటున్నారు. ఇక అదైతే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుందా? ఇంకా ఏడా బిల్లు పాస్ కాలేదు. ఇంకా కొంతమంది చోట రాలేదంట. గ్యాస్ కనెక్షన్ వస్తుంది కానీ మననే కట్టినాం. అవి 500 పడతామని అన్నారు. మా అమ్మ పేరు మీద ఉంది. ఆటో వాళ్ళు అప్పుడు ధర్నా చేసారు కదా, ఎందుకు మరి దూరం పోలేదు? అది ఇంకా అది పోలేదు. రేవంత్ రెడ్డి కాడికి అక్కడే పోయి ఆటో కూడా అలగబెట్టిర్రు, అక్కడ తగలబెట్టిర్రు. ఇంకా అది అట్నే ఉంది, ఏం కాలేదు. ఇంకా అది మీరే మర్చిపోయారు. ఇంకా మేమే మర్చిపోయినాం. మేము బతున్నాం. ఇంకా ఎవరు చెప్పినా ఏం లాభం లేదు. పొద్దున్నే లేచి ఇక పోవటం తప్ప ఎవరు చెప్పినా తగ్గింది. బస్సులకే పోతురు. వాళ్ళు ఎక్కడ పోవాలంటే ఇక్కడ సైదాబాద్ పోవాలి, ఎక్కడికి మదనపేట మండి పోవాలి. వాళ్ళు ఎక్కి ఆడికి మొలకపేట పోయి మొలకపేట నుంచి మన మాదనపేట మండికి వస్తారు. ఇటు దగ్గర వాళ్ళకు బస్సు పిరిజాటిక అటు నుంచి పోతురు, దూరమైనా పోతురు పిరిజాటిక. ఇక్కడి నుంచి అయితే ఆటోలు పోదురు. మరి మీ ఆటోలు రేట్లు తగ్గించి ఏమైనా జనాలను ఆకర్షించే ప్లాన్ చేయొచ్చు కదా? ఏం తగ్గించేది ఏం లేదు, అలాంటివి ఏం లేవు. మా బతుకులు మేము బతనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ఎంపీ ఎలక్షన్లు అయితే చాలా వరకు అయితే కేసీఆర్ కే పడతాయని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ కంటే ఇప్పుడు చాలా వరకు రైతు బంధు అంతే అయింది, పింఛన్లు అంతే అయినాయి. చాలా వరకు ఇంకా అదేంది రైతు బీమా అని అవి తెలియదు ఇంకా.
కాబట్టి కేసీఆర్కి ఇస్తారు. దేశాలే ఇప్పుడు అందరూ బుద్ధి వచ్చినట్టు కొడుతుంది అందరికి. 100 రోజులకే 100 రోజులకే అనవసరంగా గెలిచినాము, అనవసరంగా ఎందుకు బోధేం అన్నట్టుగా బాధపడుతుంది. ఎక్కడన్నా మీ కాన్స్టిట్యూన్స్ ఎక్కడ? భువనగిరి అని ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవునవును. రాష్ట్రంలో మొత్తం అదే హడావిడి నడుస్తుంది. అవును. మరి మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఏది రావచ్చు? ఏ పార్టీ రావచ్చు? కాంగ్రెస్ స్కోప్ ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవును. ఎందుకన్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి అని కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఊపు ఉంది కాబట్టి వ్యక్తితో సంబంధం లేదు, కాంగ్రెస్ ఎవరైనా వస్తారంటారు. ఎంపీ ఎలక్షన్లు అంటేనే వ్యక్తితో పెద్ద సంబంధం ఉండదు, ఏదైనా పార్టీతోటే పోతుంది. పార్టీ ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ ఉంది రన్నింగ్ లా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఆ ఊపు ఉంది ప్రస్తుతానికి అయితే. మరి కొంచెం ఈ 3 నెలలు ఏమైనా నెగిటివ్ అయిందంటారా? 3 నెలల్లో ఏమని చెప్తా ఫీడ్బ్యాక్ నెగిటివ్. కొంతమంది రైతులు కానీ కొంతమంది ఉంటుంది, వేస్తున్నారు రైతులు, రైతు బంధు అది ఇప్పటికే అనవసరంగా చేసిన రేవంత్ రెడ్డికి ఓటని కొంతమంది ఆలోచిస్తున్నట్టు కూడా కొంచెం వార్తలు వస్తున్నాయి. ఆలోచించవచ్చు ఒక సెక్షన్, ఓకే. కాకపోతే ఇప్పుడు 3 months అనేది సఫిషియెంట్ టైం కాదు. ఈ నెగిటివ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో అదే ఎంపీ ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉన్నదా? నాకు తెలిసి పడదు, అంత ఇంపాక్ట్ పడదు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఎంపీ ఎలక్షన్లు అంటే రన్నింగ్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు, అది ఇప్పుడే వచ్చింది కదా పార్టీ, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా. అంటే ఆ గాలి వీస్తుంది. 2-3 years అయిన తర్వాత అయితే ఏమన్నా నెగటివ్ గవర్నమెంట్ నెగటివ్ పాజిటివ్ సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం? సెంట్రల్ ఇంకా చెప్పేది ఉంది, మోడీ వస్తాడు. అంటే మీరు ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తి మామూలుగా నార్మల్ అట్లేం కాదు, అదే పర్టికులర్ గా అట్లేం లేదు, సిచ్యువేషన్ బట్టి ఈ పార్టీ అయినా వేయాలని ఏం లేదు. వాస్తవాన్ని పార్టీనే చూస్తాము, వ్యక్తిని కూడా చూస్తాం అనుకో. కాకపోతే ఎంపీ ఎలక్షన్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ తెలంగాణలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సీట్స్ బీజేపీకే కట్టబెడదామనే ఆలోచనలో జనాలు ఉన్నారు, ఎంపీ సీట్లు అనేది ఉందని ఎంతవరకు వాస్తవం? ప్రాక్టికల్ గా జరగదు అది. ఎవరో మామూలు ఎడ్యుకేటెడ్ పీపుల్ మామూలుగా కొంచెం ఇట్లా అన్నిటోళ్ళు అంటారేమో కానీ గ్రౌండ్ లెవెల్లో లేదు కదా. బీజేపీకి ఏంటంటే కొన్ని కాన్స్టిట్యూన్స్ లో ఉందేమో కానీ కొన్ని కాన్స్టిట్యూన్స్ బేసిక్ గా నేను చెప్పిన గుర్తుండదు జనాలకి. ఇక బీఆర్ఎస్ ప్రస్తుతం కదా ఓడిపోయింది, నా తెలిసి అట్లే ఉంటుంది. ఎంపీ ఎలక్షన్ లా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైనా కానీ జనరల్ ఇప్పుడు రూలింగ్ పార్టీకే ఇస్తారు. డెఫినెట్ గా ఉంది కానీ ఇంకా టైం రాలేదు, వస్తుందేమో కానీ టైం పడుతుంది. భువనగిరి నుంచి అయితే మొత్తం మీద కాంగ్రెస్ వ్యక్తి గెలవబోతున్నాడు. భువనగిరి ఓవరాల్ గా. మీ పేరు? శ్రీశైలం. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. రాష్ట్రంలో మొత్తం దేశంలో మొత్తం అదే హడావిడి ఉంది. ప్రధానంగా మల్కాజిగిరి చూస్తే దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానం. ఇక్కడ నుండి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ప్రధానంగా ఉన్నాయి పోటీలో. ఏ పార్టీ గెలుస్తాను? ఇప్పుడు మోక అయితే కాంగ్రెస్ ఉందన్న. కాంగ్రెస్ ఉంది. ఎందుకంటారా? పథకాలు 6 పథకాలు ఇచ్చింది కదా. ఓకే. 6 పథకాలు అనుకుంటున్నా మీరు? అమలు అయితే అని అనుకుంటున్నా. అదే 100 రోజులనే అయితే అన్నాడు, కాలేదు. అయితే అని అనుకున్నాం. మొన్న కూడా ఇక్కడ మీటింగ్ పెట్టిండు కదా, జనజాతర పెట్టిండు కదా, అలా కూడా నిన్న కూడా హామీ ఇచ్చిండు. అయితే 100% అవుతాయి అని చెప్పిండు కదా. అయినా కూడా కొన్ని అంటుండు చేస్తామని అంటారు. ఎంతవరకు అవుతుంది అనేది మనకు కూడా ఎట్లా ఊహిస్తాం మనం, పెద్దలు వాళ్ళు నిర్ణయాలు ఇస్తారు కదా, దాన్ని బట్టి అవుతుంది అంటారు. ఇంతమంది కుంభకోణాలు జరిగినాయి టీఆర్ఎస్ లో చాలా. ఎందుకంటే లీడర్ అంటాడు, మనం చేస్తేనే లీడర్ అవుతాడు. అప్పుడు ఏమైందంటే ఈ లీడర్ అంటే ఆయనే ముందు మనం కష్టపడాలి, కార్యకర్త అన్ని చేయాలి, ఆయనే స్టేజ్ మీద ఏమో మాట్లాడతారు. వాళ్ళకు వాళ్ళ ఎంబడి తొత్తులకు వాళ్ళకే ఇది చేసుకోరు తప్ప ఈ మామూలు కస్టమర్లకు ఎక్కిస్తారంటే వాళ్ళతో ఇప్పుడైతే ప్రజెంట్ గా మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. వాస్తవానికి అయితే ఇప్పుడు మీరు అన్నారు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చారని. అవును. ఒక గ్యారెంటీ ఏదైనా ఒక గ్యారెంటీ కంప్లీట్ గా సక్సెస్ అయిందని ఏ గ్యారెంటీ? బస్సు అయింది. దానివల్ల ఆటో వాళ్ళు రోడ్డు మీద వచ్చారు. వచ్చారంటే వాళ్ళు కూడా పథకాలు చేస్తామని అంటారు. ఎంతవరకు అయితేనే ఇంకా బడ్జెట్ లేదు కదా, ఉన్న బడ్జెట్ మొత్తం కేసీఆర్ మొత్తం తీసుకుపోయింది కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా వాస్తవంగా తీసుకుపోయారు కదా. సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది? సెంటర్లో అయితే మాక్సిమం బీజేపీ ఉంది. మోడీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అయినా కూడా మోడీ వస్తుందని చెప్తారు. మోడీ వస్తుందని నేను అనుకుంటున్నా, వస్తేనే బాగుంటుంది. అలాంటప్పుడు మనం ఎంపీ కూడా ఈటల రాజేందర్కి చాలా మంది అంటారు, మీ పబ్లిక్ చాలా మంది అంటారు. కానీ ఈటల రాజేందర్ అంటే ఈ సునీత మేడంకి ఇస్తామని ఓపు ఉంది. బీఆర్ఎస్ లో ఉంది. కానీ ఇప్పుడు నమ్ముతారా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎలాంటిది అవకతవకలు తినొద్దు, ₹1 కూడా తినొద్దు అనే ఆలోచనతోటి పట్టుదలతోటి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాస్తవానికి అయితే తినొద్దు. రేవంత్ రెడ్డి పాలన దాదాపు 100 రోజులు దాటిపోయింది. అవును. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం
సంతృప్తిగా ఉన్నారంట, సంతృప్తిగా హ్యాపీగా ఉన్నారంటవా? ఎవరంటారు తెలంగాణ ఇప్పుడైతే అటు ఇటు కొంచెం ఇంకా టైం చూస్తారు ఇంకా పబ్లిక్ ఏం చూస్తారంటే 4 మాసాలు అవుతుంది కదా ఇప్పుడు వచ్చి ఇంకా చేస్తాడేమో ఇప్పుడు కదా ఇంకా కొంచెం టైం ఇద్దాము ఇంకా 6 నెలల 3 ఎలక్షన్లు అయిపోయినాక ఏం చేస్తారు అనేది ఎలక్షన్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా దానివల్ల ఇంకేం చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాడు. రైతులు మాత్రం ఇబ్బందులే ఉన్నారు. రైతులు వేసినంటే కేసీఆర్ కూడా 5 ఏళ్ళు ఏం చేయలే. వాస్తవంగా కేసీఆర్ మంచోడే, కేసీఆర్ మంచోడు అంటలే నేను. కేసీఆర్ మంచోడే, మా నిజవర్గం ఉన్న ఎమ్మెల్యే కూడా మంచోడే. మాది ఇబ్రాహీంపట్నం. కాంగ్రెస్ వచ్చింది అదే అంటున్నా నేను. ఈ వీళ్ళు ఎమ్మెల్యేలు పోయిన 5 సంవత్సరాలు మంచిగా చేసిరు, మంచిగా చేసి పోయిన 5 ఏళ్ళు చేసిండు. ఈ 5 ఏళ్ళు ఏం చేయలే, తీయకనే కదా ఇంటికి రాజధాని ఓడిపోయింది. అది కదా ఫస్ట్ బాగానే చేసిరు. ఇక ఇప్పుడు మన వాళ్ళ లీడర్లు ఏమైందంటే వాళ్ళు దోపిడీ వాళ్ళు చేసే వరకల్లా ఇక్కడ మైనస్ అయిపోయింది తప్ప ఇంకోటి ఏం లేదు. ఆడ కాదు ఇబ్రాహీంపట్నం భువనగిరికి వస్తుంది. మల్కాజ్గిరి టచ్ ఉండదు, ఇక్కడ ఉంటుంది. మరి భువనగిరి నుంచి ఎవరు వస్తున్నారు? బొర్ర నుంచి చెల్మల అనే పేరేం పేరు చామల కిరణ్ కుమార్ వస్తాడని అనుకుంటున్నా. కాంగ్రెస్ నుంచి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నాగేష్ కుమార్. ఎక్కడన్నా మీ మల్కాజ్గిరి అంటే ఇప్పుడు ప్రధానంగా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఓకే. ఏ పార్టీకి వస్తుంది? బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ అంటే ఎందుకంటే ఈటల రాజేందర్ మీద అభిమానమా లేకుంటే అట్లనేం లేదు, బీజేపీ మోడీ గారి పైన అభిమానం? అట్లా ఎట్లయినా అనుకోండి బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ హావా నడిచింది కదా, తిప్పి కొడితే ఒక 3-4 మంత్స్ బ్యాకే మొత్తం కాంగ్రెస్ హావాతో సీఎంఏ రేవంత్ రెడ్డి అయిపోయింది. అలాంటప్పుడు కాంగ్రెస్ హావా నడవాలి కదా, బీజేపీ ఎందుకు అనుకుంటారు? ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు. బీజేపీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. ఈటల రాజేందర్ వచ్చే అవకాశం ఉన్నాయి.